హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు వెనలా డైరీ ఫార్మ్స్. ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు ఇలా మన గేదెలకు ట్రెడిషనల్ గా పాతకాల పద్ధతిలో ఎలా తాడేయాలి అనే దాని గురించి అర్థం అవుతుంది మీకు పూర్తిగా. ఈ మెలికలు ఎలా వేసుకోవాలి, ఈ తాడు 3 పేటల మీద ఎలా బేనుకోవాలి, వాటి మూతి మీద ఇట్లా 3 పేటలుగా ఎలా వచ్చిద్ది అనేది మొత్తం తెలుస్తుంది. ఈ వీడియో ఫుల్ గా చూస్తే మీకు పూర్తిగా మొత్తం అర్థం అయిపోతుంది. సో అందరూ ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకు అర్థం అవుతుంది. ఇప్పుడు ఇట్లా ఇదిగో రా తాడు తీసుకొని దీన్ని ఎలా వేయాలి అనేది మీకు అందరికి చూపిస్తాను. చూడండి, చూసుకోవచ్చు. ఇదొక సైజు కనబడుతుందా, ఇదొక సైజు రెండు పక్క పక్కన పెట్టి చూపిస్తున్నాను. చూసుకోండి, సైజ్ డిఫరెన్స్ చూసుకోండి. నేను ఇప్పుడు పెద్ద సైజు తీసుకుంటున్నాను, అంటే అందరికి బాగా కనిపించాలి కదా. ఇది రాతాడు కనిపిస్తుందిగా. ఇదిగో రాతాడు వచ్చేసి మీ హ్యాండ్ ఇట్లా రాతాడు 3 బార్లు, అంటే ఇదిగో ఇట్లా ఇది ఒకటి కదా. నా చేతుల పొడుగు దీన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇట్లా నేను మన బార్ని ఇంకొంచెం ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఇది 3 పేటలు తీసుకోవాలి, చూసుకోవచ్చు. ఇదిగోండి 2 పేటలు. మూడు పేటలు తీసుకున్నాక ఈ 3 పేటలకు తోడు మళ్ళీ ఇంకంత తీసుకోవాలి. ఇది ఎందుకు అంత తీసుకుంటున్నాను, ఇది 3 పేటలు కాకుండా ఇది 4వది. ఇంత ఎందుకు తీసుకుంటున్నాను నేను వీడియో కొంచెం ముందుకెళ్ళాక చెప్తా. ఇంత బయట కట్ చేసుకోవాలి. కట్ చేసుకోకపోయినా ఏం కాదు, నేను తర్వాత మీకు చూపిస్తాను. ఆపేసి తీసుకున్నాక ఇది ఫస్ట్ జాయింట్ ని ఇలా జాయింట్ కి తీసుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు సింగిల్ పేర తీసుకున్నాను, తర్వాత త్రిబుల్ తీసుకున్నాం. ఇప్పుడు మీరు రింగ్ పెట్టుకోవాలంటే దీనికి రింగ్ వేసుకోవాలి ముందుగానే. మాకు రింగ్ అలవాట్లేదు కాబట్టి రింగ్ లేకుండా వేస్తాను, చూసుకోవచ్చు. బయట లోకల్ షాప్స్ లో జస్ట్ ఇట్లా ఇంత హెవీ ప్యానర్ ఇట్లా హెవీగా, నేను అంటే మా బఫెలోస్ కాబట్టి ఇలా ఫుల్ గా పేనుకుంటున్నాను. చూసుకోవచ్చు మీరు, ఇట్లా ఫుల్ గా పేనుకోవాలి. తాడు మొత్తం పేనుకోవాలి. ఇట్లా ఏడు దాకా అయితే ఇదిగో కనిపిస్తుంది కదా, ఇదిగో ఈ 3 దాకా పేనుకోవాలి. ఈ 3 దాకా పేనుకుంటే ముందు ఒక పేట రాతాడు వచ్చింది, ఇదిగో ఇలా వచ్చింది ఫస్ట్. దీని మీద ఇంకొక అల్లకం రావాలి, అది చూపిస్తా. ఇదిగో ఇక్కడ స్టార్టింగ్ నుంచి పేనుకుంటా వచ్చాం కదా, ఇదిగో రింగ్ వేయాలన్నది ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా పేనుకుంటూ వచ్చినాక ఈడొక మెలికి వేయాలి. ఆ మెలికి చూపిస్తా, ఒక నిమిషం చూస్తూ ఉండండి. ఇక్కడ మీకు పురి వేసుకునే స్టాండర్డ్ ని బట్టి మీకు తాడు ఎంతకాలం గట్టిగా ఉండాలనేది మీ చేతులు ఆధారపడి ఉంటది. చివరిలో ఈ డైరీ ఫార్మ్స్ లో ఇట్లాంటిది వేసుకోరు, మేమైతే మేము ఇలా వేసుకుంటాం. ఎందుకంటే ఏదన్నా మేక్కి తగిలిచ్చినప్పుడు అట్లాంటి చోట దీన్ని ఇట్లా తిప్పుకొని ఇట్లా కట్టేసుకోవాలి. చివరిలో చూపిస్తాను. ఇదిగోండి, ఇంత పెట్టుకోవాలి మాక్సిమం. ఇదిగో ఒక ఏలు అంత పెట్టుకొని ఇప్పుడు ఒక మెలికి చూపిస్తా, చూసుకోవచ్చు. ఇదిగోండి, ఇది కనిపిస్తుందా? 1 2 3 4వది. ఇది వచ్చేసి ఈ 3లో నుంచి బయటికి లాక్కోవాలి, చూసుకోవచ్చు. ఇదంతా బయటికి లాగేసుకోండి. లాగేసుకున్నాక దీన్ని టైట్ చేసుకోవాలి, చూడవచ్చు. ఇదిగోండి టైట్ వేస్తున్నాం, చూడవచ్చు. ఇంకా టైట్ వేస్తాం, చూడండి. ఇట్లా తిప్పుకుంటే మీకు టైట్ వచ్చింది రోప్ అనేది, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. చూసుకోవచ్చు. ఇదిగో ఇది నేను వేసాను కదా, ఇదిగో మెలిక ఇట్లా తిప్పుకొని 3 రౌండ్స్ ఇట్లా 1 2 3 తిప్పుకొని వచ్చి 4వ రౌండ్ స్టార్టింగ్ లో ఇట్లా తెచ్చుకోవాలి. ఇదిగో చూసారా, దీన్ని టైట్ గా లాక్కోవాలి. ఇది ఎంత టైట్ గా లాక్కుంటే అంత బిర్రుగా ఉంటది. ఇది బిర్రుగా ఉంటది, ఈ 3 ముళ్ళు అసలు కదలవు. ఆ 3 ముళ్ళు గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి దీన్ని ఈటికి పేరుకుంటా రావాలి, చూసుకోవచ్చు. ఇదిగోండి
ఇట్లా ఇది కొంచెం లూజ్ చేసుకొని దీనికి ఇది టైట్ వేసుకోవటం. అట్లా టైట్ వేసుకుంటా రావాలి. ఇదిగోండి 3 పేటలు చూసుకోవచ్చు ఎలా వచ్చిందో. లూజ్ అనేది పాదు ఎక్కువ, గట్టిగా లాగితే తప్ప. వీటిలో ఈ తాళ్ళు కొంతమంది వీటిలో పెట్టుకుంటారు. నేనేందంటే ఇదిగోండి చూసుకోవచ్చు మీరు, ఇట్లా మేకేసేటప్పుడు ఇలా వేసుకుంటే తొందరగా ఊడి రాదని చెప్పి ఇట్లా వేసా నేను. మా సైడ్ ఇట్లానే వేసుకుంటారు. ఇది చూసుకోవచ్చు, ఇది ధరినమ్మట. ఇప్పుడు ఈ 3 పేటల మీద అల్లుకున్నాం కదా, చూసుకోవచ్చు. ఈ కట్టేసే రోప్ ఒక్క ఫైనల్ అవుట్పుట్ ఇది. ఇదిగోండి 3 పేటలు, ఈ ధర అన్నమాట. ఇది చూసుకోవచ్చు. నేను ఇందాక మీకు చెప్పినట్టు ఇదిగో ఇక్కడ వేసుకోవాలి రింగ్ అనేది. ఇది వచ్చేసి ఇట్లా కింద చెంపలు ఇట్లా పెట్టుకోవాలి. ఇది ఒక చెంప పెట్టుకోవాలి, ఇది ఒక చెంప పెట్టుకోవాలి. ఇట్లా 2 చెంపలు పెట్టి అప్పుడు మళ్ళీ ఇంకొక చూపిస్తాను, చూస్తూ ఉండండి. ఇదిగో చెంప తయారు చేశాను కదా, ఇప్పుడు ఈ తాడు దీంట్లో వేసుకోవాలి. దీంట్లో రింగ్ ఉన్న వాళ్ళు సపరేట్, ఇది రింగ్ లేకుండా డైరెక్ట్ గా చేసే వాళ్ళకి ఇది నేను చూపిస్తున్నాను వీడియో. ఇదిగోండి దీంట్లో వేసాం కదా, ఇప్పుడు ఇటు నుంచి సేమ్ ఇదే ప్యాటర్న్ ఇటు సైడ్ కూడా వచ్చింది. చూసావా? ఇది చూడండి, ఇది వేసాను కదా ఫస్ట్. ఏడు నుంచి ఈ తాడు ఇటు తీసుకొచ్చి మళ్ళీ ఇది కూడా వేనుకొని ఈ తాడు ఇటు నుంచి తీసుకొచ్చాను కదా, చూసుకోవచ్చు. ఈ 2 ఎంత వేసుకున్నాను, తిప్పి కొడితే ఇదిగోండి మూర దగ్గర వేసుకున్నాను కదా. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే దీనికి 3వ పేట వేసుకోవాలి. 3వ అల్లిక చూస్తున్నారా, చూడండి. ఇదిగో 3వ పేట వేసారు కదా, ఈ 3వ పేటకి ఏడ ఫుల్ గా పెయిన్ వేసుకొని ఇక్కడ కనిపిస్తుందా, ఇటు నుంచి బయటికి తీసుకోవాలి. చూసుకోవచ్చు. ఇదిగోండి ఇటు నుంచి బయటికి తీసుకున్నాను కదా, దాన్ని మీ బర్రెకి ఎంత సైజు కావాలో అంత సైజు ఇక్కడ ఉంచుకొని, ఇదిగోండి నేనైతే ఇంత ఉంచుకున్నాను. దీన్ని మామూలుగా ఎలా కొలుస్తారంటే ఇదిగోండి ఇక్కడ మోకాళ్ళ దగ్గర పెట్టుకొని కొలుచుకుంటారు మాక్సిమం ఎక్కువ మంది. నేను మామూలుగా ఉరామారికి కొలుచుకుంటున్నాను. నేను నా అవసరం అయితే తర్వాత ఎట్లా చేస్తాను. ఇదిగోండి నేనైతే ఇట్లా కొలత ప్రకారం కాకుండా మామూలుగా తీసుకుంటున్నాను, చూసుకోవచ్చు. ఇదిగోండి ఎంత తీసుకుంటున్నాను నేను, కనిపిస్తుంది కదా. దీన్ని దీంట్లో నుంచి బయటికి లాక్కోవాలి. చూస్తున్నారు కదా, దీంట్లో నుంచి బయటికి లాక్కున్నాను కదా. ఇప్పుడు దీన్ని ఇక్కడి నుంచి ఇటు వేనుకుంటా వెళ్ళాలి. ఇది వేసుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లో నుంచి ఇది బయటికి తెచ్చుకోవాలి. వీడియో చూపిస్తున్న విధంగా
చూసుకోవచ్చు. దీన్ని ఇక్కడ మీకు ఇలా వేస్తే అర్థమైపోయింది. చూసుకోవచ్చు. ఇదిగో తీసారా? చూడండి, ఇదిగో ఏళ్ళు పెట్టాను కదా, ఈ తాడు తీసుకొని ఇట్లా ఇక్కడ ఇలా 3 సార్లు ఇట్లా 3 వేసుకున్నారు కదా, 4వది వచ్చేసి దీంట్లో నుంచి బయటికి వేసుకోండి. వేసుకున్నారు కదా, ఇప్పుడు ఈ మూటిని టైట్ చేసుకోండి. ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి టైట్ చేసుకుంటా ఇది లాక్కోండి. అది పైకి అనుకోండి. చూస్తున్న విధంగా ఇవ్వండి. ఇట్లా 3 పేటలు ఒకదాని తర్వాత ఒకటి ఇట్లా టైట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇట్లా టైట్ చేశాను 3 పేటలు. ఇప్పుడు ఇక్కడ ముడేసుకొని చివర్లో పితికిలోకి ఇక్కడ ఈ ధర్న ముడేసుకొని లూజ్ లేకుండా ఇక్కడతో కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకొని చివర్లో అన్నిటికీ నేను కాల్చి దీన్ని అతికిస్తాను. చూసుకోవచ్చు ఎంత టైట్ గా వేసుకున్నాను అనేది. ఈ తాడు ఆపేసి ఇదిగోండి, తాడు కనిపిస్తుంది కదా, 70% కంప్లీట్ అయిపోయింది. ఇంకో 30% ఇది క్రూషియల్ మన బఫెలోస్ కి. ఇక్కడ మెడకి ఇస్తుంది కదా తాళ్ళు, ఆ మెడ తాళ్ళు వేయాలి. ఇప్పుడు దానికి ఇదిగోండి 70% కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు దానికి తీసుకుంటున్నాను. దీనికి వచ్చేసి నేను సన్నతాడు తీసుకుంటున్నాను. చూపిస్తా అది కూడా, ఎందుకు సన్నతాడు తీసుకుంటున్నాను అనేది కూడా చెప్తాను. వెయిట్ చేయండి. చూడండి, సన్నతాడు ఇదిగోండి, దీని కొలత చూసుకోవచ్చు. సన్నతాడు, లావుతాడు. ఇది సన్నతాడు తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి మన బాగా తీసుకోవాలి, ఎందుకంటే పురేసినప్పుడు కొంచెం కట్ అయిపోయింది కాబట్టి. చూసుకోండి, ఇదిగో తీసుకున్నాను కదా, ఇదిగోండి ఇంత పొడుగు తీసుకుంటున్నాను. వేనుకోవాలి. స్టార్టింగ్ చూపిస్తున్నట్టు ఇలా వేనుకొని కొంచెం మీకు ఎక్కడ దాకా అయితే అది కావాలో అక్కడ దాకా, అంటే మెడలో కడతారు చూసారా, ఆ తాడు ఇది వచ్చేసి ఆ మెడలో కట్టే తాడు. మెడలో కట్టేది వచ్చేసి మీకు 2 పేటల మీదే వచ్చింది. 3 పేటల మీద హెవీ అయిపోయింది. అంత అనవసరం. మన బఫెలోస్ కి 3 పేటల మీద వేసుకోవడం అనేది అనవసరం అంత. అందుకని నేను ఈ 2 పేటల మీదే తీసుకుంటాను. ఓకే, ఇదిగోండి, ఇది పేనుకున్నారు కదా, ఇంత నేనైతే ఇదిగో 3 పెట్టుకుంటున్నాను. నాకు చూడొచ్చు, ఇది ఇంపార్టెంట్ మెలిక చూసుకోండి మీరు. ఇదిగోండి, ఇట్లా పెట్టాలి. దీని బ్యాక్ సైడ్ నుంచి తాడు బ్యాక్ సైడ్ నుంచి వచ్చి ఈ 2 పేటలో దీంట్లో నుంచి పైకి వెళ్ళాలి. చూసుకోండి, చూపిస్తానండి. ఇదిగోండి, ఫస్ట్ది ఇక్కడ కింద కనుకోండి, లూజ్ పోకూడదు. ఇదిగోండి మెలిక. ఈ మెలిక ఇంపార్టెంట్ మెలిక మీకు. అది ఇది కరెక్ట్ గా తీసుకోవాలి. ఈ మెలిక వచ్చేసి ఇది బయట కాపాడాలి ఎప్పుడైనా. ఇది ఇదిగో దీంట్లో కలిపిన పురి ఇటు బయటికి తీసుకురావాలి. ఎల్ షేప్ లో బయటికి రావాలి. ఎప్పుడైతే ఈ మెలికేస్తారో ఆటోమేటిక్ గా ఎల్ షేప్ బయటకు వచ్చేసింది. దీన్ని టైట్ చేసుకోవాలి బాగా. మీకు ఎంతవరకు మీ శక్తి ఉంటుందో అంతవరకు టైట్ చేసుకోవాలి. ఇది 2 ఇటు సైడ్ లాక్కోవాలి, ఇటు సైడ్ లాక్కోవాలి. అది అయిపోయినాక ఇదిగోండి, ఇది తమ్మె.
మన మెడక పెట్టుకునేది. ఇదిగోండి, ఈ 3 పుర్లు కనిపిస్తున్నాయి కదా, ఈ 2 పురుల్ని ఇటు లాక్కొని తీసుకురావాలి. ఇట్లా కొలత ప్రకారం చూసుకోవచ్చు. ఇదిగోండి, ఇట్లా కొలత ప్రకారం ఇట్లా లాక్కొని తీసుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ సేమ్ మిల్క్ వేసుకోవాలి. సేమ్ మిల్క్ ఎలా వేసుకోవాలని చూపిస్తాను, చూసుకోవచ్చు మీరు. ఇదిగోండి, ఇట్లా వచ్చి దీంట్లో నుంచి వెళ్ళాలి బయటికి. చూడవచ్చు, ఇదిగోండి, కింద నుంచి వచ్చి పై నుంచి వెళ్ళాలి. ఒకసారి కొలత తీసుకొని మీకు చూపిస్తాను, చూసుకోవచ్చు. ఇదిగోండి, ఇదిగోండి 3 ప్యాకెట్లు కనిపిస్తున్నాయి కదా, 3 ప్యాకెట్లు. దీన్ని టైట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇటు టైట్ చేసుకోవాలి, అటు టైట్ చేసుకోవాలి, 2 పక్కలు టైట్ చేసుకోవాలి. చూడండి, చెప్పానా? ఇదిగోండి, ఇక్కడ ఈ 2 టైట్ చేసుకున్నాం కదా, ఇది మెలిక వచ్చేసి చూసుకోవచ్చు మీరు, మెలిక. ఇప్పుడు ఇట్లా పెట్టినప్పుడు బర్రికి ఈ 2 ఒరుచుకుంటాయి, ఇట్లా ఈ ముళ్ళు ఇవన్నీ ఒరుచుకోవు. ఇది 3 ప్యాకెట్లు వచ్చేసి. ఇదిగోండి, ఇటు సైడ్ ఏం మిల్క్ వేసానో సేమ్ ఇటు సైడ్ కూడా అదే మిల్క్ వేసా. ఈ 2 బయట కాపాడుతుంది, చూసుకోవచ్చు. ఇప్పుడు ఏడ ఈ పురి ఇంపార్టెంట్, మనం చూసుకోండి ఎలా వేస్తున్నాం, చూసుకోండి. బాగా టైట్ వేసుకోవాలి. ఈ టైట్ వేసుకుంటే మీకు రేపు పొద్దున లూజ్ రాకుండా ఉంటది. ఏదన్నా నీళ్లు పడ్డా, ఈ తాళ్ళు నీళ్లు పడితే కొంచెం మెత్తబడతాయి. అందువల్ల జాగ్రత్తగా తీసుకొని వేసుకోండి. ముళ్ళు వేసుకోవాలి కదా, ఇది చూసుకోండి. ముళ్ళు వేసాను. ఇక్కడ ఈ ముడి ఇంపార్టెంట్ ముడి, చూసుకోండి. ఇట్లా వేసారా, ఇది వచ్చేసి ఇట్లా తిప్పి దీని కుతిక్కే బట్టియాలి. ఇదిగోండి, ఇట్లా బ్యాక్ సైడ్ ఇది ఇట్లా ఉంది కదా, ఇట్లా తిప్పుకొని వచ్చి దీనికే బట్టియాలి. టైట్ అయినా కానీ దానికే పట్టించుకోవాలి. దానికే పట్టించుకొని ఇటు పైకి టైట్ లాక్కోండి, పైకి. ఇదిగోండి, చూసుకోవచ్చు, కనిపిస్తుందా? ఇట్లా ఇట్లా లాక్కుంటే ఇప్పుడు ఎన్నిటికి ఇదిగో ఫస్ట్ ఇక్కడ ఇక్కడ 2 చోట్ల కాల్చుకోవాలి. కాల్చుకుంటే ఇది ఇలా వచ్చింది, ఇది కాల్చుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక చోట కాల్చుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక చోట కాల్చుకోవాలి. మొత్తం 4 చోట్ల కాల్చుకోవచ్చు. 1 2 3 4 చోట్ల కాల్సి వచ్చింది. ఇప్పుడు మన థర్డ్ ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి ఇది, చూసుకోవచ్చు మీరు. ఇదిగోండి, ఇక్కడ ఇది ఎందుకు ఎక్కువ పెట్టుకున్నానంటే, ఇది మనం ఒక ముడి కానీ 2 ముళ్ళు కానీ వేసుకోవచ్చు మన టైట్ కి తగ్గట్టు. ఇప్పుడు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఈ తాడు అంతే ఉండాలంటే మీరు ఇట్లా డైరెక్ట్ టైట్ వేసుకుంటే ఉండదు 2-3 సంవత్సరాలు. ఇక్కడ ముడి వేసుకున్నారనుకో, ఇక్కడ ఒక ముడి 2 ముళ్ళు వేసుకున్నారనుకోండి, మీకు రేపు పొద్దున అవసరాన్ని బట్టి ఆ ముడిప్ప తీసుకోవచ్చు. చూసుకోవచ్చు థర్డ్ ఫైనల్ అవుట్పుట్. ఇదిగోండి, ఇక్కడ ఇది. తర్వాత వచ్చేసి ఈ 2 మెలికలు, తర్వాత వచ్చేసి ఈ మెలిక, తర్వాత వచ్చేసి ఈ చివరలో ఈ మెలిక. ఇది నేను ఎందుకేసానో మీకు ఇందాక చూపించాను కదా, దాన్ని మళ్ళీ చూపిస్తాను, చూసుకోండి. మా బఫెల్లోస్ ని మేగులు వేసి కట్టేస్తాం కాబట్టి, ఇదిగోండి ఇట్లా ఇది బఫెల్లోస్ కట్టేసే ఇది మా
అందుకని మేక్ ఉంది కదా, ఇదిగో మేక్ ఇలా వేస్తాం. ఇలా వేస్తే ఇక పైకి రావడానికి ఉండదు, లూజ్ చేసుకో. మనం లూజ్ చేస్తే లూజ్ అవటం తప్ప. అందుకని నేను ముందుగానే ఇది వేసుకున్నాను. కొంతమంది వేయరు, కొంతమంది వేస్తారు. నేనైతే నా పర్సనల్ గా నేను నేర్చుకున్న దాని ప్రకారం ఇది వేస్తాను. చూసుకోవచ్చు, థర్డ్ ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి ఇది ఇలా వేసుకోవాలి. ఓకే, థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇట్లా థర్డ్ వేసుకోవాలంటే నేను నెక్స్ట్ వచ్చే వీడియోస్ లో ఇంకా కొన్ని మోడల్స్ మీకు చూపిస్తాను, ట్రై చేస్తాను. అప్పటి వరకు ఈ వెనిలా డైరీ ఫార్మ్స్ పేజ్ ని సబ్స్క్రైబ్ చేయండి.